నా పేరు ప్రవీణ్ కుమార్. మా నాన్న గోవింద్ ఏఎస్‌ఐగా మనూర్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా మనూర్ మండల ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి సుమారు 10 గంటల తర్వాత మా కానిస్టేబుల్ అయిన వెంకటేశ్వర సారు కాల్ జేసి, మా మా యొక్క బంధువులకు కాల్ జేసి, "మీ నాన్న ఇలా హాస్పిటల్‌లో ఉన్నారు" అని జెప్పేసి కాల్ జేయడం జరిగింది. తర్వాత వాళ్ళు హుటాహుటిన అక్కడ వెళ్లి జూస్తే, అక్కడ వాళ్ళు ఆహ్, ఎవ్వరు లేకపోవడము, మరియు తగిన హాస్పిటల్ ఫెసిలిటీ మా డ్యాడీ స్టేషన్‌లో దగ్గరనే ఆన్ ద స్పాట్‌లోనే జరిగింది. ఆయన మా డ్యాడీ మృతికి కారణమైన హోంగార్డ్ రామారావు పైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిందయితే మాకైతే సీసీటీవీ కెమెరాలో చూస్తే అలా అనిపించట్లేదు. కావాలని జెప్పేసి ఏదో కోపంతోనే బండి మీద దూసుకుపోయి ఇలా కావాలని మా నాన్న మృతికి అయిన అతనికి కఠినంగా శిక్షించాలని నా పేరు తుకారాం. నాకు ఈ మన మనూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ వెంకటేశం గారు ఫోన్ ద్వారా తెలియపరిచింది. ఎందుకంటే అక్కడ మా బావమరిది అయినటువంటి గోవింద్ ఏఎస్ఐగా మనూర్ పిఎస్‌లో పనిచేస్తా ఉన్నాడు. అతనికి యాక్సిడెంట్ అయింది అని పీసీ వెంకటేశం గారు మాకు తెలియపరచడం జరిగింది. ఇంతలో ఎక్కడున్నారంటే హాస్పిటల్‌లో ఉన్నారని తెలియపరచడం జరిగింది. మేము హుటాహుటిన హాస్పిటల్ వచ్చేసరికి అప్పటికి ఆయన యొక్క ప్రాణం కోల్పోయి ఉన్నాడు. ఆ తర్వాత మరి డీఎస్పీ గారు గూడా హాస్పిటల్‌ను సందర్శించారు. ఇద్దరు సీఐలు గూడా మరి ఎస్ఐలు గూడా సందర్శించగా మేము వారితోని సారు అక్కడ పరిధిలో ఏదైతే జరిగిందో మనం పోలీస్ స్టేషన్ పోయి సీసీ ఫుటేజ్ చూద్దాం సార్ అంటే అందరం వారి యొక్క ఆధ్వర్యంలో మేము మణూరు వెళ్ళి సీసీ ఫుటేజ్ పరిశీలించగా, ఆ సీసీ ఫుటేజ్‌లో మేము చూస్తుండగా ఏఎస్ఐ అయినటువంటి మా బావమరిది అయిన గోవిందు వాళ్ళ యొక్క డ్యూటీలో భాగంగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిలబడి వాళ్ళు పాయింట్ బుక్ కోసం అక్కడ నిలబడ్డారు. ఆ తర్వాత వెంకటేశం గారు వారితో ఉన్నారు. ఉన్నట్టు అక్కడ మేము సీసీ ఫుటేజ్‌లో గమనించినాము. ఇంతట్లోనే ఈ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ వాహనాన్ని రామారావు అతను ఆయన అతి అక్కడి నుంచి టర్నింగ్ చేసి అతివేగంగా ఆ బండిని నడుపుతూ అతని పైన ఆ బండిని దూసుకెళ్ళి ఇక దాదాపు ఒక 10 మీటర్ల దూరంలో అదే విధంగా బండి కిందికి పడి రాసుకొని పోవడం జరిగింది. ఒక చేయి విరిగిపోవడము, తలకు అతి బాగా దెబ్బలు తగలడము, కాలు విరిగిపోవడం మేము గమనించడం జరిగింది. మరి ఈ రకంగా ర్యాష్‌గా నడిచినటువంటి ఈ రామారావు ఏం చేసిండంటే అక్కడ పోయినా చూసినా ఎక్కడ లేకుండా జాడ లేకుండా ఆయన ఏ పోలీస్ స్టేషన్‌లో రాకుండా గూడా ఆయన హుటాహుటిన ఎక్కడ వెళ్ళిపోయిండో ఇప్పటి వరకు జాడ తెలియదు. మేము అధికారులకు అంటే డీఎస్పీ గారిని, సీఐ గారిని, ఎస్ఐ గారిని అడగగా మేము అతని కోసం గాలింపు జరుపుతా ఉన్నాము. అతన్ని త్వరలో మేము పట్టుకొని అతని మీద చర్య తీసుకుంటాం తప్పకుండా. మరి మా ఫ్యామిలీకి గూడా న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. మేము గూడా కోరుతున్నామంటే అతనికి ఇద్దరు పిల్లలు మా బావమరిదికి ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు, ఒక అమ్మాయి.